చేయడానికి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే ఫిలిస్తీన్లు సర్దారులు చూసినారు దావీదు కూడా వాళ్ళతో కలిసి మాతో కలిసి యుద్ధం మనతో కలిసి సహాయం చేయడానికి వచ్చిందంటే ఫిలిస్తీన్లు ఆయనకి వద్దంటున్నారు. వద్దు, నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో అంటున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆకీష్ వచ్చి దావీదుతో చెప్తున్నాడు, దావీద్ నువ్వు చూడడానికి నాకు దేవదూతల్లాగా కనిపిస్తున్నావు, నువ్వు చాలా మంచోనివి, నీ మనసు చాలా మంచిది, కానీ నువ్వు మాతో కలిసి యుద్ధం చేయొద్దు, మాకు సహాయము నువ్వు చేయొద్దు, ఎందుకంటే ఫిలిస్తీన్లు సర్దారులు అంటున్నారు దావీదుని మనతో కలుపుకోవద్దు, దావీదుని ఇంటికి పంపించేసేయి అని. నువ్వు తెల్లారంగానే వెంటనే యుద్ధభూమి నుంచి నువ్వు తిరిగి మీ వాళ్ళతో కలిసి తిరిగి ఇంటికి వెళ్ళిపో అని దావీదుకి చెప్తూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదు తిరిగి ఇంటికి వచ్చేసినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. దావీదుకి వాళ్ళు అన్నారు, దావీదుకి ఫిలిస్తీన్లు నమ్మలేదు. దావీదు 1 సంవత్సరము 4 నెలల వరకు ఆ ఫిలిస్తీన్ దేశంలోనే ఉంటున్నాడు. వాళ్ళు ఫిలిస్తీన్లు దావీదుకి భోజనం పెట్టినారు, ఉండడానికి స్థలాన్ని ఇచ్చినారు, అన్నీ దావీదుకి ఇచ్చినారు. కానీ నేను కూడా మీతో పాలు పొందుతాను, మీతో కలిసి యుద్ధం చేస్తానంటే ఫిలిస్తీన్లు ఒప్పుకోలేదు. నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఒక ఇజ్రాయిలీ అని చెప్పేసి ఇంటికి పంపించేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు ఈ దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనతో కూడా అలాగే జరుగుతుంది. మనం కూడా కొన్నిసార్లు అలుగుతాం, కోపం వస్తుంది, భయపడతాం, మన స్థలాన్ని వదిలేసి ఇంకొక స్థలానికి మనం వెళ్ళిపోతాం. ఆఫీస్లో ఏమైనా జరిగితే మనం ఆఫీస్ని కూడా కొన్నిసార్లు వదిలేస్తాం. కొన్నిసార్లు మన ఉండే చోటుని కూడా మనము అలాగే వదిలేసి వెళ్ళిపోతాం. ఏదైనా జరిగినప్పుడు కొన్నిసార్లు పిల్లలకి స్కూల్ కూడా మారుస్తూ ఉంటారు, కాలేజ్ను మారుస్తూ ఉంటారు. కొన్నిసార్లు అయితే కొంతమంది సంఘాన్ని కూడా మారుస్తూ ఉంటారు. ఎందుకు అంటే కొంతమందితో పడకపోతే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే రాంగ్ ప్లేస్కి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో జాగ్రత్త, శత్రువు అప్పుడే పని చేస్తాడు. శత్రువు ఎక్కడ తీసుకుపోతాడు అంటే ఇంకొక శత్రువు దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు. శత్రువు మన స్థలాన్ని వదిలేసి ఇంకొక చోటికి వెళ్తే వాళ్ళు మాత్రం మనకి సహాయం చేస్తారు, ప్రేమని చూపిస్తారు, ఉండడానికి ఇల్లు ఇస్తారు, ఉండడానికి తినడానికి భోజనానికి కూడా ఇస్తారు. కానీ ఎప్పుడైతే నువ్వు కూడా మనలో ఒక్కడు అని ఎప్పుడు కూడా వాళ్ళు నిన్ను కలుపుకోరు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు కూడా కోపంలో వచ్చి నీ సంఘాన్ని వదిలేసి నువ్వు ఇంకొక సంఘానికి వెళ్ళిపోయి ఉంటే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. కొంచెం నువ్వు అలిగి ఈ సంఘాన్ని వదిలేసి ఇంకొక పాస్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ మన సంఘాన్ని మనం వదిలేసి ఇంకొక సంఘానికి వెళ్ళిపోతే అక్కడ మనకి రా అని చెప్తారు, కూర్చోండి అని చెప్తారు, భోజనాలు చేయమని చెప్తారు, సహాయం కూడా చేస్తారు. కానీ నువ్వు కూడా మాతో ఒక్కడే అని ఎప్పుడు కూడా నీకు ఆ స్థలం ఇయ్యరు. ఏ స్థలం అయితే నీకు నీ సంఘం ఇస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు కొంతమంది ప్రేమని చూసి మోసపోతూ ఉంటాం. కొంతమంది మనకి ఇంటికి పిలిచి భోజనాలు పెడుతూ ఉంటారు, మనం చాలా సంతోషపడతాం. అబ్బా ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత మంచి భోజనాలు పెడుతున్నారు, చికెను మటను వండి పెడుతున్నారు నా కోసం అని మనం ఎంతో ఫీల్ అవుతాం, ఎంతో వాళ్ళని మనం ప్రేమిస్తాం. కొన్నిసార్లు మనకి కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు కూడా మనకి ఆదుకుంటారు, సహాయం చేస్తారు, మనం ఎంతో సంతోషపడతాం. అబ్బా ఇలాంటి వాళ్ళే లేదు అని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే వాళ్ళు మనకి అన్నీ ఇస్తారు, కానీ ఎప్పుడైనా మెయిన్ పాయింట్ ఉంటుందో చూడు, మెయిన్ పని చేసేది ఉంటుంది చూడు, అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు మీకు
దూరమే పెడతారు. ఎందుకంటే వాళ్ళంటారు నువ్వు మావాడు కాదు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దావీదు కూడా 1 సంవత్సరం 4 నెలల దాకా ఫిలిస్తీ దేశాల్లో ఉన్నాడు. 1 సంవత్సరం 4 నెలల దాకా ఫిలిస్తీయులు దావీదుకి భోజనాలు పెట్టినారు, ఉండడానికి స్థలాన్ని ఇచ్చినారు, ప్రేమ చూపించినాడు. దావీదు కూడా ఆ ప్రేమని, ఆ భోజనానికి, ఆ స్థలాన్ని చూసి అయ్యో వీళ్ళెంతో మంచోళ్ళు అని అనుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళు కలిసి యుద్ధం వాళ్ళతో కలిసి నేను కూడా చేస్తానంటే వాళ్ళు దావీదుకి ఇంటికి తిరిగి పంపించేసినారు. ఎందుకంటే దావీదుని వాళ్ళు నమ్మలే. దావీదు నువ్వు మావాడు కాదు, నువ్వు తిరిగి వెళ్ళిపో, మేము మా ఫిలిస్తీన్లతో కలిసే యుద్ధం చేస్తాం, నిన్ను మాతో కలుపుకోము అని దావీదుకి నమ్మలేదు. ఫిలిస్తీన్లు దావీదుకి ఇంటికి తిరిగి పంపించేస్తున్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు.